జ్ఞానము. నిరంతరము నేర్చుకుంటూ ఉండు. బయట విషయాలు నేర్చుకో, డబ్బులు వస్తాయి, సంపాదించుకోవచ్చు. నువ్వు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో, ఇప్పుడు నేను డెంటల్ డాక్టర్ని, దానికి సంబంధించిన లేటెస్ట్ అన్నీ చదువుతా. నాకు ఎంత జ్ఞానం ఉంటే, దానిలో ఎంత విజ్డమ్ ఉంటే, ఎంత నాలెడ్జ్ ఉంటే అంత పవర్. అట్ ద సేమ్ టైం బయట ఓకే, లోపల కూడా జ్ఞానము పెంచుకో. దట్ నేను ఎందుకు వచ్చాను ఈ సృష్టి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ మీ, నా లోపల ఏం జరుగుతోంది, ఏం నడిస్తే నేను మనిషిగా ఉన్నాను, ఏం పోతే నేను శవమైపోతున్నాను అనేది గుర్తించు. అదే జ్ఞానము, నిరంతర జ్ఞానము. దానికి సంబంధించిన వేదాంతాలు మనకే ఉన్నాయి. ఒక్క ఆ చిన్న పాయింట్ మీద మీరు ద అండర్లైన్ పాయింట్ ఆఫ్ ఆల్ ద వేదాంతాలు చూస్తే, నీ లోపలే ఉన్నాడు భగవంతుడు, చెక్ చేయి. ఆ పరమాత్మ ఫోర్స్ని చెక్ చేయి, రోజు ఒకసారి వెళ్ళి చూడు. నీ లోపలే అలా అంగుష్ట మాత్రాన అట్లా కూర్చుని ఉన్నాడు ఆ పరమ పురుషుడు. అది ఎందుకు గమనించవు నువ్వు అనేదే జ్ఞానం. అన్ని మైండ్ చేసే మాయలోంచి జరిపి చూస్తే భగవంతుడు అలా సాక్షాత్కారంగా వెయిట్ చేస్తుంటాడు. అన్నమాచార్యుడు 32,000 సంకీర్తనలు, అంతకంటే ఎక్కువే యాక్చువల్లీ పోయాయి, అలాంటి సంకీర్తనలు రాసి లాస్ట్కి అలా ఇవ్వబోతూ పడిపోతుంటే వెంకటేశ్వర రూపంలో వస్తే ఆయన అన్న మాట, వెంకటేశ్వర నువ్వు ఎంత బాగున్నావు అనలే, అంతర్యామి అంతర్యామి అన్నాడు. నా లోపలే ఉన్నావా ఇన్ని రోజులు, ఎక్కడ ఎతికాను అని. సో నిజము కూడా ఏంటంటే, నీ లోపలే ఉన్న ఆ జ్ఞానముని గుర్తించిన రోజున ఇవే స్ట్రెస్లు, టెన్షన్లు మనకు అంటవు. ఈ మాట యుద్ధం మధ్యలో చెప్పాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి. యుద్ధం మధ్యలో, ఒకవేళ టైం పట్టేటట్టుంటే ఇది చాలా ముందే చెప్పాలి, లేకపోతే యుద్ధంలో కష్టమవుతుంది అర్జునుడికి, అందుకని నేను చాలా టైం తీసి సాధనకి ఎంతో టైం. నా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది అనుకుంటారు, సార్ సాధన చేయాలంటే మీరంటే చిన్న ఏజ్లో స్టార్ట్ చేశారు, మీకేదో ఉందనుకుంటారు. యుద్ధం మధ్యలో 18 రోజుల యుద్ధం మధ్యలో నేర్పించాడు ఈ పాయింట్. అంటే అర్థం చేసుకోవాలి, దట్ ఒక్క క్షణం ఇట్లా గమనించి గుర్తుపట్టాలి, దాటేస్తాం. అది చెయ్యరు.